నుంచి ప్రతిరోజు మార్నింగ్ 9 గంటల వరకు నేను సిరిసిల్లకు వస్తుంటాను. మళ్ళీ 4:30 బస్కి వెళ్ళిపోతాను. నాకు ఆటోకి వస్తే 60 రూపాయలు అవుతాయి. వాటితోటి నేను నిత్యావసర సరుకులు తీసుకొని వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి నాకు చాలా కృతజ్ఞతలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆర్థికంగా మహిళలు ముందుకు రావాలంటే చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి. ఇవి మనకు తెలియకుండానే చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, వికలాంగులు, ఇప్పుడు నేను కూడా ఒక వికలాంగురాలు, నాకు ఒక కన్ను కనిపించదు. ఈ చిన్న చిన్న జీతాలతోని మనము ముందుకెళ్ళాలంటే ప్రయాణ ఖర్చులు ఇవి మనకు ఒక 1000-2000 రూపాయలు మన అందరికి చాలా తగ్గుతున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వం కల్పించారు. మేము కూడా మా ఏరియాలో పిండి వంటలు పెట్టినాం. ఎక్కువ మట్టుకు మనకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫోన్లు చేసి మాకు తీసుకొచ్చి ఇవ్వండి అమ్మ అంటారు. అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రీగా వెళ్ళడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక 5-6 మహిళలము ఆర్థికంగా కొంచెం ఎదగడానికి ఈ ఫ్రీ బస్సు వల్ల మేము అందుబాటులో తొందరగా ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలలో ఉండి ఎంతో ఎదుగుతున్నాం. మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే మనకు పొదుపు సంఘాలంటే డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలన్నది మెయిన్. ఇందులో మనకి ప్రయాణ ఖర్చులు అనేది చాలా మట్టుకి ఈ అవకాశం వల్ల మనము అందరం ఆదా చేసుకుంటున్నాం. మన పిల్లలు స్కూల్ బస్సులు మనం పాస్ తీయాలంటే నెలకు 200-300 పెట్టేది ఉంది. ఇప్పుడు మన పిల్లలు మంచి చక్కగా ట్యూషన్స్ కానివ్వండి, ఇప్పుడు పాలసెట్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, మనకి ఎలాంటి భయం లేదు. కొంచెం మనకు ఇచ్చేసి ఈ చక్కటి అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది. మనందరం కూడా బస్సుని మనము ఎంత మంచిగా అంటే ఉట్టుటిగా ప్రయాణాలు చేయకుండా మంచి కార్యక్రమాలకే ఎక్కువ వెళ్ళాలి. అందరం కూడా ప్రభుత్వానికి తోడుండి చూసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మనకి 9th డిసెంబర్ 2023 నుంచి నిన్నటి వరకు 30 మార్చ్ 2026 వరకు కేవలం సిరిసిల్ల డిపోలో చూడాలి అంటే టోటల్ 3 crores ప్యాసింజర్లో 1.86 crores ప్యాసింజర్ మహిళలే. అదేవిధంగా వేములవాడ చూస్తే టోటల్ ప్యాసింజర్ లాస్ట్ 2 yearsలో 2.88 crores. దీనిలో 2 crores 3 lakh అంటే మహిళ మాత్రమే. సో మోర్ దెన్ 50% టు 70% వరకు ప్యాసింజర్స్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. దాట్ షోస్ ద సక్సెస్ ఆఫ్ ది స్కీమ్ అండ్ ఎంతవరకు మనం ఇది రీచ్ అయింది, పెనిట్రేట్ అయింది, అది దీని ఫిగర్స్ వల్ల మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ కేవలం మహిళలకి సాధికారిత గురించి మాత్రమే కాదు. ఇది మహిళ ద్వారా మన రాష్ట్రంకి ఎలా ప్రగతి జరగాలి అది ఒకటి ఆలోచన. ఎందుకంటే మీరు అన్ని స్కీమ్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పాఠశాలలో చిన్న చిన్న రిపేర్స్ కానీ డెవలప్మెంట్ చేయాలి అని అమ్మ ఆదర్శ పాఠశాల ఫామ్ చేయడం జరిగింది. ఆ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎవరున్నారు? తల్లిలు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి తల్లిలు అక్కడ ఉన్నాయి. దీని తర్వాత మనకి వడ్డీ లేని రుణాలు కూడా టైంగా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ప్రత్యేకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కొరకు ప్రమాద బీమా, ఆపద బీమా యోజన కూడా రావడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా అయితే మీ కుటుంబంకి ఒక సేఫ్టీ నెట్ ఉండాలి ఆ ఆలోచనతో ఆ ప్రోగ్రామ్స్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత మన ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు 90% మహిళల పేర్లోనే శాంక్షన్ చేసినాం. మహిళలోనే ఆ ఇంట్లో ఉన్న ఇంటికి చూస్తారు కాబట్టి వారి పేర్లను ఆ శాంక్షన్ జరుగుతుంది. దీని తర్వాత ఇందిరమ్మ చిరాలు సారీ డిస్ట్రిబ్యూషన్. ఆ సారీ డిస్ట్రిబ్యూషన్ ఒక క్లాత్ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన కల్చర్లో ఉన్న ఒకటి రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి అది కూడా మన అందరి కొరకు ఒక గౌరవానికి విషయం. కానీ ముఖ్యమైన ఇది మహాలక్ష్మి బస్ టికెట్ పథకం. ఎందుకంటే మనము చాలా మంది మహిళలు ఇప్పుడు చాలా జాబ్స్ కి వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళలు ఎవరైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉండొచ్చు, ఏమైనా హాస్పిటల్లో నర్స్గా ఉండొచ్చు, ఇంకా ఎక్కడైనా వేరే ఇల్లు వెళ్ళినా అక్కడ పని చేసి వాళ్ళు ఉండొచ్చు,
మన గవర్నమెంట్లో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ఆపరేటర్ ఉండొచ్చు, చిన్న చిన్న పని కొరకు వాళ్ళకి వచ్చిన జీతాలే లిమిటెడ్. దీన్ని కూడా వాళ్ళు డైలీగా సేవ్ చేసి వాళ్ళు కుటుంబం కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, సేవింగ్ చేస్తున్నారు. దీనిలోనే కొంతవరకు ఖర్చు వాళ్ళకి బస్ టికెట్లోనే పోతే వాళ్ళు ఎక్కడ సేవ్ చేస్తారు, ఎక్కడ ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ అమౌంట్ ఇప్పుడు అందరికీ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్తో మీరు మీ ఫ్యామిలీ కొరకు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, మీ సెల్ఫ్ కుటుంబం కొరకు, ఫ్యూచర్ కొరకు సేవింగ్ చేయగలుగుతారు. ఇంకా ఒకటి, చాలా మంది మహిళలు ఇప్పుడు వరకు జాబ్ కానీ బయట వెళ్ళాలి అని ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఏమైనా ఎనీవేస్ ఖర్చా ఉండదు కదా, ఇంకా బస్లో కూడా ఎక్కువ శాతం మహిళలు కూడా ఉంటారు కదా, కాబట్టి ఆ సేఫ్గా ఫీలింగ్తో ఇప్పుడు చాలా మంది ఇంకా బయటకి వస్తున్నారు. ఒకవేళ నేను ఒక్కరే ఇప్పుడు 7 PM వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ భయం రాదు, ఎందుకంటే ఆ ఫిగరే చెప్తుంది. బస్లో ఇప్పుడు మోర్ దెన్ 60% మహిళలే ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా సేఫ్గా వాళ్ళు ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్కి వెళ్తున్నారు. సో అది కూడా కొత్త వాళ్ళకి కూడా మనము ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము, దట్ వాళ్ళు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏమైనా ఒక పని కొరకు వెళ్ళాలి. లాస్ట్లీ కేవలం మన జాబ్ కొరకు మాత్రమే కాదు, చిన్న చిన్న పనులు, మీరు మార్కెట్కి వెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, మీ ఫ్యామిలీ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి విజిట్ చేయాలి. అప్పుడు అంతకుముందు చాలా మంది హస్బెండ్ పైన లేకుంటే ఫ్యామిలీలో ఉన్న మేల్ ఫ్యామిలీ మెంబర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వస్తారు, అప్పుడు బైక్ మీద మీకు తీసుకువెళ్తారు, అది అన్ని. ఇప్పుడు మీరే నియర్ బై బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, మీ పని చేసి మళ్ళీ రిటర్న్గా రావచ్చు. సో ఈ మొత్తం పథకం బిహైండ్ ఆలోచన ఉంటే మనకి ఇప్పుడు పాత ఆలోచన లేదు, మహిళలు ఇంట్లోనే ఉండాలి, బయట స్టెప్ చేయకూడదు, ఒక లక్ష్మణ్ రేఖ లాగా ఇప్పుడు లేదు. మన సమాజంలో మనము ఆ లక్ష్మణ్ రేఖతో బయటకు వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, మన పని చేసి రావచ్చు, మనం ఇంకా కొత్త ఆంటర్ప్రినరింగ్ థాట్స్తో ఇంకా మంచిగా పని చేసుకోవాలి. అంతకుముందు ఏఓ మెప్మా గారు కూడా చెప్పారు, ఇది ఒకటి మాత్రమే కాదు, ప్రత్యేకంగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలకి చాలా రకంగా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ వస్తుంది, మళ్ళీ మన స్కూల్స్ స్టార్ట్ అయిన ముందుకి ఆ ఆర్డర్స్ మీకు వస్తూ ఉంటాయి. దీని తర్వాత మీరు ఇంకా కొన్ని చిన్న చిన్న ఆంటర్ప్రినరింగ్ యూనిట్ PMFME కిందికి, ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కిందికి, ఇంకా వేరే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కిందికి ఏమైనా చిన్న ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే అది కొరకు కూడా చాలా పథకాలు ఉన్నాయి. మీరు మీ నియర్ బై ఉన్న ALF, TLF, RPలు, APMలతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇది అన్ని పథకం బిహైండ్ ఒకటే థాట్ ప్రాసెస్. మనకి నాకు ఇంకా గుర్తు ఉంది, మనకి ఇందిరమ్మ చీరాలు ప్రోగ్రామ్ అప్పుడు ఆనరేబుల్ CM గారు VCలో ఒక సెంటెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ మహిళల కొరకు స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బిహైండ్ ఫిలాసఫీ అదే ఉంది, అదే మీరు మైండ్లో పెట్టి ముందుకి వెళ్ళాలి. కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఆకాశమే హద్దు, మనము ఆ లిమిట్ వరకు మన సెల్ఫ్కి ఇంట్లో కానీ ఇంకా వేరేతో లిమిట్ చేయలేము. బియాండ్ ద లిమిట్ మనం వెళ్దాము, మంచి నేమ్ తీసుకువస్తాము. అదే ఆలోచనతో మీరు అందరం ముందుకి వెళ్ళాలి. అదే కొరకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి అంత పెద్ద మైల్ స్టోన్ అందరు మహిళలు కలిపి ఇది అచీవ్ చేయగలిగాము, అది కొరకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు.